నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. 5వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర డ్యాము సాయంత్రం రిపోర్ట్ అయితే మీకు 5 గంటలకైతే అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 76,251 క్యూసెక్స్ అయితే ఈయన రావడం జరిగింది. ప్రజెంట్ ఇన్ఫ్లో అనమాట. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 1,505 క్యూసెక్స్ అయితే ఈయన వదులుతున్నారు అనమాట. ఇది వచ్చేసి రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే వదులుతున్నారని ఇన్ఫర్మేషన్. ఇక్కడికి వచ్చేప్పటికి స్టోరేజ్ చూసుకున్నట్లయితే 60 టీఎంసీల 80 క్యూసెక్లు అయితే ఈయన ఉందన్నమాట. అంటే పొద్దునకి ఇప్పటికీ 1 టీఎంసీ పెరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పూర్తి సామర్థ్యం వచ్చేసి 105 టీఎంసీల 788 క్యూసెక్లు మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం అడుగుల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 1,619 అడుగుల 81 సెంటీమీటర్లు అయితే ఉందన్నమాట. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 1,633 అడుగులు ఫుల్ నీటి సామర్థ్యం అనమాట. ఇక చూసుకున్నట్లయితే అప్పర్ తుంగ అంటే తుంగా నదిలో చూసుకున్నట్లయితే ఇక్కడ గజానూరు నుంచి చూసుకున్నట్లయితే ఆ తుంగ లేక్ వస్తున్న ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 29,440 క్యూసెక్లు, అలాగే అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 24,940 క్యూసెక్లు. అంటే వచ్చింది పోయింది సేమ్ అట్లే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ప్రజెంట్ వచ్చేసి స్టోరేజ్ 3 టీఎంసీల 230 అడుగులు మాత్రమే ఉందన్నమాట. ఫుల్ డ్యామ్ స్టోరేజ్ కూడా 3.24 క్యూసెక్స్ మాత్రమే అనమాట. అంటే 3 టీఎంసీల 24 క్యూసెక్స్ మాత్రమే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రేపు అనగా 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం రేపు మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దగ్గరలోని నది ఒడ్డునున్న ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉందన్నమాట. అక్కడి నుంచి అంద్రినివా కాలువకి తగిన శ్రీశైలం నీళ్ళైతే తాగునీటి అవసరాల కోసం వదులుతున్నారు. ఇది అంద్రినివా సుజల స్రవంతి పథకం కింద HNSS అనే ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ నీళ్లు వదులుతారు. రేపు ఉదయం 9:30 ఆ ప్రాంతంలోన నీళ్ళు అయితే శ్రీశైలంకి అయితే వదులుతున్నారు. ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం ఒడ్డునున్న ఎత్తిపోతల పథకం అంటే HNSS ఈ సుజల స్రవంతి పథకం కింద మనకు నీళ్లు వదులుతున్నారు అనమాట. ఎందుకంటే తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఇప్పుడు నీళ్ళు అనేవి వదులుతున్నారు. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకోవచ్చు ఇప్పుడు కాస్త ఇన్ఫ్లో తగ్గినట్లు కనిపిస్తుంది తుంగభద్రకి. ఎందుకంటే మనం కూడా మార్నింగ్ మాట్లాడుకున్నట్లయితే 1,00,000 చిల్లర అయితే రావడం జరిగింది. పొద్దున్న చూసుకున్నట్లయితే 59 ఉన్న టీఎంసీలు ఇప్పుడు 60 టీఎంసీలు అయితే దాటి ఉన్నది. ఆల్మోస్ట్ మనకి ఒక 15 టీఎంసీలు లేకుంటే 20 టీఎంసీలు వచ్చిందంటే ఒక 80% అయితే నిండిపోతుంది అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి వచ్చేపాటు చూసుకున్నా కూడా 58% అయితే తుంగభద్ర అనేది నిండిపోయి ఉన్నది. ఇక 45 టీఎంసీల గ్యాప్ ఏముంది అంతే, అంతకుమించి అయితే ఏమీ లేదు. ప్రజెంట్కి ఫాస్ట్కి తేడాలు అయితే ఎప్పుడెప్పుడు అందిస్తూనే ఉంటాను. ఇక శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా రేపు తాగునీటి అవసరాల కోసం నీళ్లు వదులుతున్నారు. అవి అయితే వాడుకునే అవకాశం లేదు. ఇంకా మనం చూసుకోవచ్చు అప్పర్ తుంగ గజానూరు నుంచి కూడా ఇన్ఫ్లో కూడా 29,440 క్యూసెక్లు రావడం జరిగింది. అవుట్ఫ్లో వచ్చేసి 24,940 క్యూసెక్లు, అంటే ఒక 500 క్యూసెక్స్ ఎక్స్ట్రాగా వదులుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా వచ్చి తుంగభద్రా నదిలోకి చేరుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటికి కూడా కొంచెం డిలే అయ్యే పరిస్థితి, అంటే కొంచెం వర్షాలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ వర్షాలు మొదలైతే కానీ ఇంట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి. ప్రజెంటు ఈ 2 డ్యాములు కూడా నిండే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. ఇదండి వీడియోకినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.